నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ సంచలనమైన ప్రకటన చేసిందన్నమాట. అమెరికా బెదిరింపులకు ఇరాన్ లొంగదని చెప్పేసి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాకేర్ గలీఫ్ బాబ్ గారు మాట్లాడుతూ బెదిరింపుల నీడలో అమెరికాతో చర్చలను ఇరాన్ అంగీకరించదని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల బల్లను లొంగిపోయే బల్లగా మార్చాలని చూస్తూ ఉన్నారని చెప్పి ఆయన తెలిపారు. బెదిరింపుల నీడలో మేము చర్చలను అంగీకరించము మరియు గత 2 వారాలుగా మేము యుద్ధ భూమిలో కొత్త ఎత్తుగడలు వేయడానికి సిద్ధమవుతూ ఉన్నామని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం అమెరికా ఏదైతే ఉందో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధనం చేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేయడంతో ఇరాన్కు వెళుతూ ఉన్న ఆహార పదార్థాలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ షిప్పులు వస్తూ ఉంటే ఆ యొక్క షిప్పులను అమెరికా సైనికులు అడ్డుకుంటూ ఉన్నారు. అమెరికా నుంచి బయలుదేరుతూ ఉన్న చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపివేస్తూ ఉన్నారు. దీంతో ప్రపంచ దేశాలకు ఇరాన్కు సంబంధాలు అయితే తెగిపోయాయన్నమాట. ఇరాన్ ఎలాగైతే హార్ముజ్ జలసంధిని మూసివేసిందో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైనికులు అదే విధంగా మూసివేసి ఇరాన్ పైన తీవ్రమైన ఒత్తిడి తెస్తూ ఉన్నారన్నమాట. ఇంత జరుగుతూ ఉన్నా సరే కానీ ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసి లేకపోతే అమెరికాతో చర్చలు జరిపి ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నాలు అయితే చేయడం లేదన్నమాట. ప్రస్తుతం ఇరాన్ ఆలోచన ఎలా ఉందంటే కానీ మళ్ళీ యుద్ధం చేసే దిశగా అయితే వెళుతూ ఉంది. ఒకవేళ చర్చలకు వస్తే కానీ ఆ యొక్క చర్చల్లో వాళ్ళ యొక్క డిమాండ్లు పెట్టి 1-2 అటు ఇటుగా ఉంటాయన్నమాట. ఏదైనా చర్చలు జరిగేటప్పుడు అమెరికా పెడుతుంది, అలాగే ఇరాన్ పెడుతూ ఉందన్నమాట. కూర్చొని మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి వస్తే ఈ యొక్క యుద్ధం ముగుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.